కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. రేపటితో ఈ యుద్ధ విరమణ గడువు ముగుస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఫలితం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటారు? రేపు అంటే భారత కాలమాన ప్రకారం గురువారం ఉదయానికి ముగుస్తుంది. ఈ చర్చల ప్రతిష్టంభనకి లేకపోతే ముందుకు పోవడానికి ప్రధానమైనటువంటి ఆటంకం డొనాల్డ్ ట్రంప్ అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి యావత్ ప్రపంచం కూడా నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఇరాన్ దిగ్బంధనం గావించింది అని విమర్శించినటువంటి అమెరికా ఇప్పుడు తానే దిగ్బంధనానికి పూనుకొని ప్రపంచానికి సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఇటువంటి మతిస్థిమితో లేనివాడని మనం అనుకోలేము, కానీ ఒక దురహంకారపూరితమైనటువంటి వైఖరితోటి ట్రంప్ వెనకాల ఉన్నటువంటి అమెరికా పాలక వర్గం వ్యవహరిస్తూ ఉంది. ఇది ప్రపంచానికి మరింతగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఇప్పటికే ఇవాళ మనం మాట్లాడుకునే సమయానికి 53వ రోజులో ఇరాన్ సంక్షోభం ప్రవేశించింది. ఇంకా ఏ మాత్రం కొనసాగినా కానీ అది మన దేశంతో సహా అనేక దేశాల్లో సమస్యల్ని తీవ్రంగా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తిరిగి మళ్ళా దాడులే కనుక ప్రారంభం అయ్యేట్లయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇతర చమురు లేకపోతే గ్యాస్ ఇన్స్టలేషన్స్ కూడా, ఆ సంస్థలు కూడా దాడులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే ఇంకా రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల పాటు సరఫరా వ్యవస్థల్లో ఏర్పడేటువంటి విచ్ఛిన్నంతో అన్ని దేశాలు కూడా, అంటే ఆ హార్ముజ్ జలసంధి మీద ఆధారపడినటువంటి అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మళ్ళా దాడులు కనుక చేసేట్లయితే ఎర్ర సముద్రంని, అదేవిధంగా అరేబియా సముద్రం ద్వారా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించేటువంటి బాబ్ ఎల్ మండాడ్ ఎమెన్ జలసంధిని కూడా మేము అవసరమైతే మూసివేస్తాము అని ఇరాన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ సంక్షోభం మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని డొనాల్డ్ ట్రంప్ తన యొక్క అహాన్ని పక్కన పెట్టేసి ఇరాన్ తోటి సముచితమైనటువంటి ప్రతిపాదనతోటి చర్చలకు రావాలి. గొంతెమ్మ కోరికలు కోరితే ఇప్పటికే ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది, మేము వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పింది. అందువల్ల ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందనేది నా అభిప్రాయం.